హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీచింగ్ బై మోహనాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పైథాన్ ఎర్రర్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. పైథాన్లో కొన్ని ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. కొంతమంది పిల్లలు నన్ను అడిగారు ఏమనంటే, అక్క మేము ఆల్రెడీ పైథాన్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకున్నాం కానీ ఎర్రర్స్ వస్తున్నాయి ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో ఆ ఎర్రర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది అర్థం కావట్లేదు, దాని గురించి కొంచెం చెప్పరా అని అడిగారు. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. సో మనం ఈ మొత్తం పైథాన్లో మనకి ఒక 15 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో మెయిన్గా మనం ఈ 4 ఎర్రర్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి సింటాక్స్ ఎర్రరు, ఇండెంటేషన్ ఎర్రరు, నేమ్ ఎర్రరు, వాల్యూ ఎర్రర్. ఈ 4 టాపిక్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాము, తర్వాత మిగతావి అనేది చూద్దాము. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సింటాక్స్ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటంటే పేరులోనే ఉంది మనకి సింటాక్స్ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్ అంటే చెప్తున్నా చూడండి. Syntax error is the common error that occurs when the Python interpreter parses your code and find incorrect code that does not conform the syntax rules. సింటాక్స్ అంటే ఏంటి, మనం కోడింగ్ ఎప్పుడు కూడా ఒక సింటాక్స్ని ఫాలో అవుతుంది. ఈచ్ కోడింగ్ లాంగ్వేజ్కి ఒక టైప్ ఆఫ్ సింటాక్స్ అనేది ఉంటుందన్నమాట. ఆ సింటాక్స్ని ఫాలో అవ్వకపోతే మనకి ఎర్రర్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఆ సింటాక్స్ ఎలా ఉంటాయి, అన్క్లోజ్డ్ స్ట్రింగ్స్. అన్క్లోజ్డ్ స్ట్రింగ్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ టైప్ చేస్తూ ఇక్కడ డబుల్ కొటేషన్ ఇచ్చి ఇక్కడ ఇవ్వకుండా మనం క్లోజ్ చేసాం ఆ స్ట్రింగ్ని. అలా క్లోజ్ చేసినప్పుడు మనకు ఒక ఎర్రర్ రేజ్ అవుతుంది, దాన్ని సింటాక్స్ ఎర్రర్ అంటారు. ఫర్ సపోజ్ ఒకవేళ మనం ఇటు సైడ్ సింగిల్ కొటేషన్ ఇచ్చి ఇటువైపు డబుల్ కొటేషన్ ఇచ్చామనుకో, అప్పుడు కూడా మనకి సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. ఇంకొకటి ఇండెంటేషన్ ఇష్యూస్. ఇండెంటేషన్ ఇష్యూస్ అనేది ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చిన దగ్గర చూద్దాం. ఇండెంటేషన్ అంటే ఏం లేదు, ఒక ట్యాబ్ స్పేస్ అనమాట. ఆ స్పేస్ని కరెక్ట్గా రూల్ ఫాలో అవ్వాలి, అది నెక్స్ట్ టాపిక్లో క్లియర్గా తెలుసుకుందాం. మిస్యూజింగ్ ద అసైన్మెంట్ ఆపరేటర్. మిస్యూజింగ్ ద అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంది, ఈజ్ ఈక్వల్ టు పెట్టాల్సిన చోట అసైన్మెంట్ చేయాల్సిన చోట అసైన్మెంట్ చేయాలి, లేదు కంపారిజన్ చేస్తున్నాం అన్నప్పుడు డబల్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది అనమాట. ఇలాంటి రూల్స్ ఫాలో అవ్వకపోయినా మనకి సింటాక్స్ ఎర్రర్ అనేది వస్తుంది. మిస్ స్పెల్లింగ్ పైథాన్ కీవర్డ్స్. మనకి కీవర్డ్స్ అనేది రిజర్వ్డ్ వర్డ్స్ కదా, ఈ రిజర్వ్డ్ వర్డ్స్ని మనం వేరే వాటి కింద యూస్ చేసుకోకూడదు, లేదా వీటిని మిస్యూజ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇఫ్ అనేది ఒక కీవర్డ్, ఇప్పుడు ఇఫ్ని ఇలా రాయకుండా ఐఎఫ్ఎఫ్ అని డబల్ టైము సపోజ్ మనం టైప్ చేసేటప్పుడు మిస్టేక్ పడింది అనుకుందాం, అప్పుడు మనకి 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఎఫ్ అనేది ఇఫ్ అనేది ఎఫ్లు అనేవి 2 టైమ్స్ వచ్చాయి కాబట్టి మనకు ఒక సింటాక్స్ ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. మిస్సింగ్ బ్రాకెట్స్, పారాంథసిస్ ఆర్ బ్రేసెస్. మిస్సింగ్ బ్రాకెట్స్ అంటే ఇలా బ్రాకెట్స్ కానీ, లేదా ఓపెనింగ్ బ్రేసెస్ ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేయకుండా ఉండటం కానీ, ఇలాంటి టైప్ ఆఫ్ మిస్టేక్ అనేవి అయినా కూడా మనకి సింటాక్స్ ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్తో మనం చూద్దాము. సో ఎగ్జాంపుల్ ఏ విధంగా ఇచ్చాము, ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఈ ఎగ్జాంపుల్లో ఎంప్లాయీస్ ఓపెన్ బ్రేస్ ఓపెన్ చేసాము, ప్యామ్ 30 అని ఇచ్చాము, జిమ్ 28 అని ఇచ్చాము. ఇక్కడ మనకు ఒకటి మిస్ అయింది, ఏంటి, సెమీకోలన్. ఇప్పుడు మనం డిక్షనరీ ఓపెన్ చేసి రాసేటప్పుడు ఒక కీకి ఒక వాల్యూని అసైన్ చేస్తాం, ఒక కీకి ఒక వాల్యూని అసైన్ చేస్తాం. ఇది కీ, ఇది వాల్యూ అనేది ఎలా మనకి ఐడెంటిఫై చేస్తుంది ఇంటర్ప్రెటర్ అనేది, బై యూజింగ్ సెమీకోలన్ అండ్ బ్రాకెట్స్. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇది ఒక డిక్షనరీ. ఈ డిక్షనరీలో మనకు ఒక కీ ఉంది, ఒక వాల్యూ ఉంది. అలా చేసినప్పుడు ఇక్కడ కోలన్ రావాలి కదా, ఈ కోలన్ లేకపోవడం వల్ల మనకి అవుట్పుట్ ఏ విధంగా జనరేట్ అవుతుందంటే, ఫస్ట్ మనం ఇది ఎక్కడ రాసాము అనేది ఫైల్ పాత్ వస్తుంది. ఆ ఫైల్ పాత్లో మనం ఏ లైన్లో మిస్టేక్ చేసాము, ఎక్కడ మిస్టేక్ చేసాము మనకి ఇలా ఇండికేషన్ ద్వారా చూపిస్తుంది అనమాట. అంటే మనం ఇక్కడ ఈ లైన్లోనే ఎక్కడో ఏదో మిస్టేక్ చేసాము, మిస్టేక్ చేసింది మనకి ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట.
సో మనం అప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం ఎక్కడ మిస్టేక్ చేసాము, ఏది ఫాలో అవ్వలేదు. ఇప్పుడు మనకి ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది. ఎందుకు? మనం సింటాక్స్ కరెక్ట్గా ఫాలో అవ్వలేదు కాబట్టి సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది అనమాట. ఇది సింటాక్స్ ఎర్రర్ గురించి. నెక్స్ట్ ఇండెంటేషన్ ఎర్రర్. ఇండెంటేషన్ ఎర్రర్ గురించి చూద్దాం ఇప్పుడు. ద ఇండెంటేషన్ ఎర్రర్ occurs in Python when there is an indentation issue in your code. అంటే ఏంటి? ఇండెంటేషన్ ఇష్యూ ఉన్నప్పుడు మనకి ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుందని అంటున్నాడు. కామన్ కాజెస్ ఇంక్లూడింగ్ మిక్సింగ్ ట్యాబ్స్ విత్ స్పేసెస్, ఇన్కరెక్ట్ స్పేసింగ్, incorrectly nested blocks or white spaces at the beginning of the statement or file. అంటే ఏమంటున్నాడు? ఇప్పుడు మనం ఒక ఇండెంటేషన్ అంటే ఏం లేదు, సింపుల్గా మనం కోడ్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం, మనం ఇలా రాస్తున్నాం కోడ్ రాసినప్పుడు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని ఇండికేట్ చేయడం కోసం మనం ఇండెంటేషన్ అనేది ఫాలో అవుతాం. ఈచ్ టైము ఈ లైన్ నుంచి ఈ లైనే స్టార్టింగ్ పాయింట్ అనుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. కానీ ఒక చోట ఇఫ్ అను ఫర్ లూప్ ఏదో ఒకటి ఇలా రాసినప్పుడు ఈ ఫర్ లూప్ లోపల రాస్తున్నా అనే దాన్ని ఇండికేషన్ చేయడం కోసం మనం ఇండెంటేషన్ అనేది ఫాలో అవుతాం. ఇది మన సింటాక్స్లో కూడా ఫైండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ లూప్ రాసినప్పుడు ఎండ్స్ విత్ సెమీకోలన్, ఆ లైన్ ఎండ్ చేసేటప్పుడు కోలన్తో మనం ఎండ్ చేస్తాము. ఆ కోలన్ తర్వాత మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేసినప్పుడు మళ్ళీ ఈ ఫర్ లూప్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వదు, ఒక 4 లైన్స్ స్పేస్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి? ఫర్ లూప్ బ్లాక్ అనేది స్టార్ట్ అయింది అని ఇండికేషన్ అనమాట. ఇంటర్ప్రెటరు మన కోడ్ని రీడ్ చేసేటప్పుడు ఏ విధంగా తీసుకుంటుంది? ఫర్ లూప్ వచ్చింది, ఇప్పుడు కోలన్ ఉంది, కోలన్ తర్వాత కొన్ని స్పేసెస్ ఉన్నాయా లేవా అనేది చెక్ చేస్తుంది అనమాట. స్పేసెస్ అనే దానికి ఐడెంటిఫై అవ్వకపోతే ఎర్రర్ అనేది రైజ్ చేస్తుంది. ఆ ఎర్రర్ని ఇండెంటేషన్ ఎర్రర్ అనమాట అని అంటారనమాట. ఇండెంటేషన్ ఎర్రర్ ట్యాబ్స్ విత్ స్పేసెస్ కరెక్ట్గా ఇవ్వకపోయినా, ఒకవేళ మామూలు నార్మల్ లైన్స్ రాసేటప్పుడు కొన్ని వైట్ స్పేసెస్ తీసుకున్నా, లేకపోతే 1 ట్యాబ్ స్పేస్ కన్నా ఇంకా ఎక్కువ ట్యాబ్ స్పేసెస్ ఇచ్చి రిమైనింగ్ లైన్స్ ఓన్లీ సింగిల్ ట్యాబ్ స్పేస్ ఇచ్చిన, అలాంటి టైంలో కూడా మనకి ఇండెంటేషన్ ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. అంటే ఏం లేదు, ఒక బ్లాక్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఒక స్పేస్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇలా స్టార్ట్ చేసాము, ఇక్కడ ఫర్ లూప్ రాసాము, రాసిన తర్వాత నెక్స్ట్ లైన్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము, నెక్స్ట్ లైన్ ఇక్కడ నుంచి, మళ్ళీ నెక్స్ట్ లైన్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. అలా కాకుండా మళ్ళీ ఇంకొక ట్యాబ్, ఇక్కడ దాకా ఒక ట్యాబ్ స్పేస్, మళ్ళీ ఇక్కడ దాకా ఇంకో ట్యాబ్ స్పేస్, ఇక్కడ 1 ట్యాబ్ స్పేస్ తీసుకొని ఇక్కడ 2 ట్యాబ్స్ స్పేస్ తీసుకుంటే మళ్ళీ ఇండెంటేషన్ ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. సో మనం అలాంటి మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా రాయాలి కోడింగ్ రాసేటప్పుడు. సో ఈ ఇండెంటేషన్ ఎర్రర్ని మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాము. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ట్రూ అని అన్నాము, ప్రింట్ ఇన్కరెక్ట్లీ ఇండెంటెడ్ అని ఇచ్చాము. ఇక్కడ ఇఫ్ అనేది స్టార్ట్ అయింది, కోలన్తో ఎండ్ అయినప్పుడు మనకి నెక్స్ట్ లైన్ అనేది ఇక్కడ ట్యాబ్ స్పేస్ నుంచి ఇలా స్టార్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ స్పేస్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనకు అవుట్పుట్ ఏమని వచ్చింది? ఇండెంటేషన్ ఎర్రర్ ఎక్కడొచ్చిందంట? ప్రింట్కి ముందు మనం ఇండెంటేషన్ ఇవ్వాలి అని అర్థం. ఇఫ్ స్టేట్మెంట్ ఆన్ ఫస్ట్ లైన్లోనే ఇఫ్ అనే బ్లాక్ ఉంది కాబట్టి మనం ఇండెంటేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ బ్లాక్. కాకపోతే నెక్స్ట్ లైన్లో చూస్తే ఇండెంటేషన్ అనేది లేదు కాబట్టి మనకి ఈ విధంగా ఎర్రర్ వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ నేమ్ ఎర్రర్ అనే టాపిక్ గురించి చూద్దాము. ఈ నేమ్ ఎర్రర్ అంటే ఏంటి? పైథాన్ రైజెస్
Python raises a name error if you attempt to use an identifier that has not been defined or might be out of scope. Other potentials causes of a name error including referencing a variable before its assignment or misspelling an identifier. అంటే ఏంటి, ఈ నేమ్ ఎర్రర్స్ అనేవి ఎప్పుడు రైజ్ అవుతాయి అంటే మనకి నేమ్ మనం ముందు అసైన్ చేయాలి. సో ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చాము. ఇలా ఫస్ట్ అసైన్ చేసాము. అసైన్ చేసిన తర్వాత ప్రింట్ ఏ అని ఇచ్చామనుకో డైరెక్ట్గా, అప్పుడు వాల్యూ ప్రింట్ అయిపోతుంది. అదే మనం ఈ లైన్ ఇవ్వకుండా డైరెక్ట్గా ప్రింట్ ఏ అని ఇచ్చి మనం మనసులో 10 అని అనుకొని ప్రింట్ ఏ అని చెప్పి ప్రింట్ చేస్తే ఆ వాల్యూ అనేది ప్రింట్ అవ్వదు. ఎందుకంటే మనం ముందు ఏ అనే వాల్యూకి మనం ఒక వాల్యూని అసైన్ చేసి ఉండాలి. అసైన్మెంట్ చెయ్యకపోయినా ఇది నేమ్ ఎర్రర్ అనేది వస్తుంది. విత్ ఇన్ ఏ స్కోప్లో లేకపోయినా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్కడో మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇచ్చి ఒక ఫంక్షన్ లోపల రాసుకొని ఈ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక డెఫ్ అని ఒక ఫంక్షన్ రాసుకున్నా, ఈ ఫంక్షన్లో ఏ ఈక్వల్ టు 10 అని ఇచ్చి ఈ ఫంక్షన్ క్లోజ్ చేసేసాం. మనం ఈ ఫంక్షన్ క్లోజ్ చేసుకున్న తర్వాత మనం బయట యూజ్ చేసుకోవాలి ఏ వాల్యూ అనేది. బయట యూజ్ చేసుకోవడానికి ప్రింట్ ఏ అని రాసామనుకో, అప్పుడు మనకి నేమ్ ఎర్రర్ అనే ఒక ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది, కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు అవ్వదు? ఏ అనేది ఈ స్కోప్లో ఉంది. ఒక ఫంక్షన్ లోపల రాసినప్పుడు మళ్ళీ బయట ఎగ్జిక్యూట్ చేయాలంటే దానికి స్టాటిక్ అనే మెథడ్ ఒకటి యూజ్ చేయాలి. కానీ మనం విత్ ఇన్ ద స్కోప్లో రాసినప్పుడు మాత్రమే ఆ వేరియబుల్ని యూజ్ చేసుకోగలము. సో ఈ నేమ్ ఎర్రర్ అనేది ఒక ఎగ్జాంపుల్తో చూద్దాము. ఫర్ సపోజ్ ప్రింట్ నేమ్ అని ఇచ్చాను. నేమ్ అనేది ఒక వేరియబుల్, ఇది స్ట్రింగ్ కాదు వేరియబుల్ అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఒకవేళ ఇలా డబల్ కొటేషన్స్లో ఇచ్చి నేమ్ అని రాసామనుకో, ఇప్పుడు ఇది ప్రింట్ నేమ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఇక్కడ డబల్ కొటేషన్స్లో ఇవ్వలేదు, డైరెక్ట్గా ఇచ్చాము. అంటే మనకి నేమ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అయింది. ఆ నేమ్ అనే వేరియబుల్కి ఒక వాల్యూ అనేది అసైన్ అయి ఉండాలి. అసైన్ అయ్యి లేదు కాబట్టి మనకి ఇక్కడ నేమ్ ఎర్రర్ అని ఐడెంటిఫై చేసింది. నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. నేమ్ అనేది మనం డిఫైన్ చేయలేదు, ముందు మనం నేమ్కి ఒక వాల్యూ అసైన్ చేయలేదు అని చెప్తుంది. ఈ విధంగా మనకి నేమ్ ఎర్రర్స్ అనేవి వస్తాయన్నమాట. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ వాల్యూ ఎర్రర్. వాల్యూ ఎర్రర్లో మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము? ఫర్ సపోజ్ ద వాల్యూ ఎర్రర్ ఎక్సెప్షన్ ఇండికేట్స్ దట్ ఏ ఫంక్షన్ రిసీవ్డ్ అన్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద కరెక్ట్ డేటా టైప్, హౌఎవర్ ద వాల్యూ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్వాలిడ్. For example, the int method accepts only integers like 42, 34, 35 అలా లైక్ నెంబర్స్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుందంట. అండ్ పాసింగ్ సంథింగ్ లైక్ 42 విల్ ఈల్డ్ ఏ వాల్యూ ఎర్రర్. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనం వాల్యూ ఎర్రర్ అనే దాన్ని ఏ విధంగా రైజ్ అవుతుంది? ఈ వాల్యూ ఎర్రర్స్ ఆ వాల్యూ సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. సేమ్ డేటా టైప్ మనం ఇచ్చిన వాల్యూ ప్లస్ దానికి ఇచ్చిన డేటా టైప్ రెండు సేమ్ అయి ఉండాలి. మనం ఒకటి ఇచ్చి డేటా టైపు ఇంకో డేటా టైప్లో వాల్యూ రాస్తే వాల్యూ ఎర్రర్స్ అనేవి వస్తాయన్నమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? మనకు 42 అనే దాన్ని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఆ 42ని మనం స్ట్రింగ్లో ఇచ్చినా ఏం కాదు, ప్రింట్ అవుతుంది, ఇంటీజర్ అయినా సరే. కానీ ఇంట్ అని చెప్పేసి 42 అని ఇట్లా వాల్యూస్లో రాస్తే, 42 అని ఇట్లా వాల్యూస్లో రాస్తే మనకి ఇది ఒక వాల్యూ ఎర్రర్ని రైజ్ చేస్తుంది అన్నమాట. దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాము. సేమ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? నెంబర్ ఇంట్ ఆఫ్ అని చెప్పి ఇచ్చాడు. ఒక నెంబర్ అనే వేరియబుల్ తీసుకున్నాడు, దాంట్లో ఇక్కడ ఇచ్చిన వాల్యూని ఇంటీజర్ టైప్లోకి టైప్ కాస్టింగ్ చేసాము. టైప్ కాస్టింగ్ చేసిన తర్వాత మనకి వాల్యూ ప్రింట్ అవ్వాలి. కానీ మనకి ఇక్కడ ఇది ప్రింట్ అవ్వదు.
ఎందుకు ప్రింట్ అవ్వదు? ఇంటీజర్లో ఓన్లీ నెంబర్స్ మాత్రమే యాక్సెప్టెడ్, అదర్ దాన్ నెంబర్స్ మనం ఇంటీజర్లోకి రాయలేము కాబట్టి మనకి ఇక్కడ ఏమని చెప్తుంది? ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10 42 అని చెప్పి అంటుంది. అంటే మనం వాల్యూ తప్పు అనేది ఇచ్చాము. ఎక్కడ? లైన్ 1లోనే మనం తప్పుగా ఇచ్చాము, మీరు అక్కడికి వెళ్ళి కరెక్ట్ చేసుకోండి అని చెప్పి అవుట్పుట్ చూపిస్తుంది అన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్తో సహా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఈ వీడియోలో మొత్తం సింటాక్స్ ఎర్రర్ గురించి తెలుసుకున్నాము, నెక్స్ట్ ఇండెంటేషన్ ఎర్రర్ గురించి తెలుసుకున్నాము, ఇంకొకటి వాల్యూ ఎర్రర్, ఇంకోటి నేమ్ ఎర్రర్, వాల్యూ ఎర్రర్, ఈ 4 టైప్స్ గురించి తెలుసుకున్నాం. సింటాక్స్ ఎర్రర్ ఎప్పుడు అక్కర్ అవుతుంది? సింటాక్స్ రూల్స్ని ఫాలో అవ్వనప్పుడు, లైక్ డబుల్ కొటేషన్స్ ఇచ్చే దగ్గర, బ్రాకెట్స్ని క్లోజ్ ఓపెన్ చేసే దగ్గర, ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ని యూజ్ చేసేటప్పుడు, ఇలాంటి వాటిల్లో మనం ఎక్కువగా సింటాక్స్ ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇండెంటేషన్ ఎర్రర్ ఎప్పుడు అక్కర్ అవుతుంది? ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని సరిగ్గా రిప్రజెంట్ చేయనప్పుడు, ఆర్ ఎక్స్ట్రా స్పేసెస్, అనవసరమైన చోట ఎక్స్ట్రా స్పేసెస్ ఇచ్చినప్పుడు కూడా ఇండెంటేషన్ ఎర్రర్ అనేది మనకి ఫైండ్ అవుతుంది. నేమ్ ఎర్రర్ అంటే ఏంటి? నేమ్ ఎర్రర్ ఎప్పుడు అక్కర్ అవుతుంది? మనం ఆ వాల్యూని ఆ నేమ్కి అసైన్ చేయకుండా మనం దాన్ని ప్రింట్ చేసినప్పుడు, అంటే ఒక ప్రింటింగ్ స్టేట్మెంట్లో మనం ఒక వాల్యూ ప్రింట్ చేయాలంటే అది ఆల్రెడీ డిఫైన్ అయి ఉండాలి. విత్ ఇన్ ద స్కోప్లో డిఫైన్ అయి ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ఎర్రర్స్ని అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ వాల్యూ ఎర్రర్స్ ఎప్పుడు కూడా సేమ్ డేటా టైప్ అయి ఉండాలి. డిఫరెంట్ డేటా టైప్స్ ఇచ్చి మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి వాల్యూ ఎర్రర్ అనే ఒక ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది. సో ఈ 4 టైప్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ గ్రోత్ కోసం కొంచెం హెల్ప్ చేయండి. సో దీనికి నేను ఒక 100 లైక్స్ టార్గెట్ పెట్టుకుంటున్నాను. సో డెఫినెట్గా 100 లైక్స్ వస్తాయని ఆశిస్తూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.